రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక అరగంట వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. అరగంట వాయిదా పడ్డట్టుగా తెలుస్తున్నాం, ఏం జరుగుతుంది అక్కడ? మరి ఇబ్రహీంపట్నంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మనం చూసుకోవచ్చు, చైర్మన్ ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్స్ దాటి బీఆర్ఎస్ సాధించినప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న అభ్యర్థులు కనిపించట్లేదు అని చెప్పి వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం కొంత కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అరగంట వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందనే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేసినట్టు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక కంటే ముందు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేయడం జరిగింది. దీంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరవుతారన్న కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముగ్గురు బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కౌన్సిలర్ అభ్యర్థులు కాంగ్రెస్ వైపుకు వెళ్తారన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది చైర్మన్ ఎన్నిక అన్నది ఇంకో అరగంట తర్వాత తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రైట్.